2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మనం ఒక సర్టెన్‌కొచ్చి ఉంటుంది గోల్డ్ అని కూడా అన్నాము. ఒక 6 మంత్స్ వస్తుందేమో, 6 మంత్స్ వరకు కూడా 3,00,000 అవుతుందేమో అని అనుకున్నాం. బట్ ఇప్పుడే మనకి 1 మంత్ కూడా ఇయర్ స్టార్ట్ అయ్యి మనకి 1 మంత్ ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. ఆల్రెడీ 4,00,000కి రీచ్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే 4,00,000కి దాటే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయా? సిల్వర్ గూడా ఏంటసలు? అంటే దీనికొక ఏదైనా ఒక దీనికొచ్చి కూర్చునే అవకాశం కనిపిస్తుందా? అంటే సర్టెన్ అమౌంట్‌కొచ్చేమన్నా కూర్చునే అవకాశాలు కనిపిస్తున్నాయా సిల్వర్? మీ అంచనా ఏంటసలు? నా అంచనా అయితే ఇప్పుడు 1,00,000 ఇంటర్నేషనల్‌గా అయితే $100 మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నాం. అది కూడా చాలా ఈజీగా దాటేసింది. ఇప్పుడు 110 దగ్గర అక్కడ రెసిస్టెన్స్ వచ్చింది. 120 అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 4,00,000 అనేది కనపడుతుంది. 4,00,000 దగ్గర అది ఒకసారి వర్టికల్ డ్రాప్ అయితే ఛాన్సెస్ ఉంది. సో, 4,00,000 అనేది మేజర్‌గా రెసిస్టెన్స్ పాయింట్ లాగానే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 2 నెలలు రాబోయే 2 నెలలు కూడా ఈ ట్రంప్‌కి ఫేవర్‌గానే ఉంటాయి. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క వరల్డ్ మొత్తం ఒకటైపోయి ట్రంప్ ఒకళ్ళు అమెరికా ఒకటైన రోజున అప్పుడు స్టెబిలిటీ వస్తుంది. ఈ వరల్డ్ మొత్తానికి స్టెబిలిటీ వస్తుంది. సో దాంతో ఈ యొక్క అన్సర్టనిటీ అనేది క్లారిటీ అవుతుంది. సో అప్పుడు దాకా కొంచెం ఈ డిఫరెన్స్లు కనపడుతూనే ఉన్నాయి. సో గోల్డ్ అయితే ఇప్పుడు 1,00,000 సెగ్మెంట్ ఇప్పుడు ఇండియా టార్గెట్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో 10,000 కనపడుతుంది. 1,70,000 దాకా ఉంది. అలాగే సిల్వర్ చూసుకుంటే 4,00,000 అయితే కనపడుతుంది. సో 70కి ఇంటర్నేషనల్ గోల్డ్ ఎళ్తుందని చెప్తున్నారు గదా! ఎంత టైం తీసుకునే అవకాశం ఉంది సార్? ఆల్రెడీ ఈరోజు మనం చూస్తే 1,61 చేంజ్ సంథింగ్ కనిపిస్తుంది. ఈరోజు మనం డిబేట్ చేసే టయానికి అంటే పెద్దగా వేరియేషన్ కూడా ఇక్కడ మనకేం కనిపిస్తలేదు. అప్రాక్సిమేట్‌లీ మనం తీసుకున్న ఒక 9,000, 8,000 చేంజ్ మాత్రమే కనిపిస్తుంది. ఇది వెళ్ళడానికి ఏమైనా ఎక్కువ టైం పట్టే అవకాశాలున్నాయా? మామూలుగా అంటే మేడం అసలు గోల్డ్ ఒక 10,000 పెరగాలంటే 2 నెలలు పడుతుంది. ఒక నార్మల్‌గా ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ 10,000 పెరగాలంటే అంటే ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ 10,000 పెరగాలంటేనే 2 మంత్స్ పడుతుంది. అలా అంత ఒక న్యారో రేంజ్‌లో ఉంటది. ఇప్పుడేమైందంటే అసలు ఇప్పుడు ఒక అమెరికా మిసైల్ ఇరాన్ మీద ఎయటం అనేసి ఇప్పుడు మళ్ళీ ఒక $100 పెరిగేటట్టుంది. అంటే ఇదంతా కూడా ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేసింది. మరి కావాలని చేశారా? లేకపోతే అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయో తెలీదు కానీ ఇంత పూర్వానికి లేని విపరీతమైన సిచ్యుయేషన్స్ ఇప్పుడు కనపడుతున్నాయి. సో రేపు బడ్జెట్ వరకు ఏదైనా పాజిటివ్ ఉంటే ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతుంటే అంటే ఏంటంటే అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదైతే మంచి ఫామ్లో ఉందో మనీ మొత్తం అటు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లో అమ్మేసేసి గోల్డ్ కొంటున్నారు. అలాగే బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ గోల్డ్ కొంటున్నారు. ఇక మొత్తం ఎక్కడ చూసినా అందరూ గోల్డ్ ఇప్పుడు ఇండియా మొత్తం గోల్డ్ సిల్వర్ మీద ఎప్పుడైతే విపరీతంగా కొంటున్నారో ఒక స్టేజ్కి వచ్చాక అక్కడి నుంచి కరెక్షన్ అయితే ఛాన్స్ ఉంది. సో అలాంటి కరెక్షన్స్ ఇంకా రావాలి అంటే ఫిబ్రవరిలో ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో గోల్డ్ అయితే ఈలోపు 1,70,000 ఫిబ్రవరి ఎండ్ లోపు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంటే వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి మ్యాక్సిమం. లేదంటే ఇప్పుడు 1,40,000 డౌన్ సైడ్ 1,40,000 కనపడుతుంది. సో సిల్వర్ అయితే మాత్రం మళ్ళొకసారి కొంచెం 3,50,000, 3,40,000కి ఒక డిప్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ 4,00,000కి వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. సో ఏదైనా బై అండ్ డిప్స్ అయితేనే కరెక్ట్గానే ఉంది. అదే స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు 4,00,000 అవ్వడానికి గూడా మనకేం పెద్ద వేరియేషన్ కనిపిస్తలేదు. 3,87,000 నడుస్తుంది సిల్వర్ గూడా. అంటే మనం లాస్ట్ 11 రోజుల నుంచి చూస్తే హైగా మనం చూస్తే 81,000 పెరిగిపోయింది సార్ ఒకటేసారి. మనం డైలీ వేసుకున్నా గూడా మినిమమ్ 5, 6,000కి తగ్గకుండానే సిల్వర్ పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అంటే 4,00,000 అని అనుకుంటున్నాము. ఆ 4,00,000 కూడా చాలా దగ్గరలో కనిపిస్తుంది. ఇది కూడా ఎప్పుడు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు మీరు 3,40,000కి వచ్చే అవకాశాలు కూడా అని అంటున్నారు. అంటే 4,00,000కి వెళ్ళిన తర్వాత డౌన్‌ఫాల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? ఇది కూడా ఎంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది? ఇవాళ యూరోపియన్ యూనియన్ ఇండియా ఎఫెక్ట్ యూఎస్కి పడుతుంది. సో ఆయన కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. సో ఇప్పుడు ఆయన 1, 2 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా అమెరికా బలం యూరోపియన్ యూనియన్. ఎందుకంటే వాళ్ళ చేత కూడా టారిఫ్ అయిపోద్దామనే ఆలోచనలో ఉన్నారు మొన్నటిదాకా. ఇండియా మీద రష్యన్ ఆయిల్ కొంటున్నాం అని చెప్పి 50% టారిఫ్ వేశారు. ఇప్పుడు యుఎస్ వాళ్ళు 25% తగ్గిస్తాం అంటున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ మీద కూడా ఆయన వెనక్కి రావచ్చు. సో స్ట్రాటజికల్గా యూరోపియన్ యూనియన్ ఇండియాతో కలవటం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇండియా మళ్ళీ రష్యాతో ఉంది, అలాగే చైనాతో ఉంది, బ్రెజిల్తో ఉంది కాబట్టి మేజర్ సెకండ్ స్ట్రాంగ్ కంట్రీస్ అందరితోనూ ఇండియా ఉంది కాబట్టి
ఇక్కడ ఏంటంటే మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూరోపియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక స్ట్రాంగ్ అలైన్మెంట్ జరుగుతుంది. ఇది దాదాపు 2 decades నుంచి వర్క్ కృషి అనమాట. 20 సంవత్సరాల నుంచి చేసిన వర్క్ వల్ల జరుగుతుంది. దీని ఇంపాక్ట్ యుఎస్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కొంచెం ఏమి చేయలేని పరిస్థితికి వస్తారు తొందరగా. సో ఇదంతా జరగాలంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్ ఆ లోపు ఒకసారి ర్యాలీ వెళ్ళి ఈ మనం ఒక సర్టైన్ కి వచ్చి ఉంటుంది గోల్డ్ అని కూడా అన్నాము. ఒక 6 months వస్తుందేమో, 6 months వరకు కూడా 3 lakhs అవుతుందేమో అని అనుకున్నాం. బట్ ఇప్పుడే మనకి 1 month కూడా ఇయర్ స్టార్ట్ అయ్యి మనకి 1 month ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. ఆల్రెడీ 4 లక్షలకి రీచ్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే 4 లక్షలకి దాటే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయా? సిల్వర్ కూడా ఏంటి అసలు? అంటే దీనికి ఒక ఏదైనా ఒక దీనికి వచ్చి కూర్చునే అవకాశం కనిపిస్తుంది అంటే సర్టన్ అమౌంట్కి వచ్చేమన్నా కూర్చునే అవకాశాలు కనిపిస్తున్నాయా సిల్వర్? మీ అంచనా ఏంటి అసలు? దాంతో అయితే ఇప్పుడు 1 lakh ఇంటర్నేషనల్గా అయితే $100 మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నాం. అది కూడా చాలా ఈజీగా దాటేసింది. ఇప్పుడు 110 దగ్గర అక్కడ రెసిస్టెన్స్ వచ్చింది. 120 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 4 lakhs అనేది కనపడుతుంది. 4 lakhs దగ్గర అది ఒకసారి వర్టికల్ డ్రాప్ అయితే ఛాన్సెస్ ఉంది. సో 4 lakhs అనేది మేజర్గా రెసిస్టెన్స్ పాయింట్ లాగానే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 2 నెలలు కూడా ఈ ట్రంప్కి ఫేవర్గానే ఉంటాయి. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క వరల్డ్ మొత్తం ఒకటైపోయి ట్రంప్ ఒకళ్ళు అమెరికా ఒకటైన రోజున అప్పుడు స్టెబిలిటీ వస్తుంది. ఈ వరల్డ్ మొత్తానికి స్టెబిలిటీ వస్తుంది. సో దాంతో ఈ యొక్క అన్సర్టనిటీ అనేది క్లారిటీ అవుతుంది. సో అప్పుడు దాకా కొంచెం ఈ డిఫరెన్స్లు కనపడుతూనే ఉన్నాయి. సో గోల్డ్ అయితే ఇప్పుడు 1 lakh ఇప్పుడు ఇండియా టార్గెట్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో 10,000 కనపడుతుంది. 1,70,000 దాకా ఉంది. అలాగే సిల్వర్ చూసుకుంటే 4 lakhs అయితే కనపడుతుంది. సో 70కి ఇంటర్నేషనల్ గోల్డ్ వెళ్తుందని చెప్తున్నారు కదా, ఎంత టైం తీసుకునే అవకాశం ఉంది సార్? ఆల్రెడీ ఈ రోజు మనం చూస్తే 1,61 చేంజ్ సంథింగ్ కనిపిస్తుంది. ఈ రోజు మనం డిబేట్ చేసే టయానికి అంటే పెద్దగా వేరియేషన్ కూడా ఇక్కడ మనకి ఏం కనిపిస్తలేదు. అప్రాక్సిమేట్లీ మనం తీసుకున్న ఒక 9,000 8,000 చేంజ్ మాత్రమే కనిపిస్తుంది. ఇది వెళ్ళడానికి ఏమైనా ఎక్కువ టైం పెట్టే అవకాశాలు ఉన్నాయా? మామూలుగా అంటే మేడం అసలు గోల్డ్ 10,000 పెరగాలంటే 2 నెలలు పడుతుంది. ఒక నార్మల్గా ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ 10,000 పెరగాలంటే అంటే ఒక 1.5 year 2 years బ్యాక్ 10,000 పెరగాలంటేనే 2 months పడుతుంది. అలా అంత ఒక నేరో రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే అసలు ఇప్పుడు ఒక అమెరికా మిసైల్ ఇరాన్ మీద వేయటం అనేసి ఇప్పుడు మళ్ళీ ఒక $100 పెరిగేటట్టుంది. అంటే ఇదంతా కూడా ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేసింది. మరి కావాలని చేశారా లేకపోతే అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయో తెలియదు కానీ ఇంత పూర్వానికి లేని విపరీతమైన సిచ్యుయేషన్స్ ఇప్పుడు కనపడుతున్నాయి. సో రేపు బడ్జెట్ వరకు ఏదైనా పాజిటివ్ ఉంటే ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతుంటే అంటే ఏంటంటే అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదైతే మంచి ఫామ్లో ఉందో మనీ మొత్తం అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లో అమ్మేసేసి గోల్డ్ కొంటున్నారు. అలాగే బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ గోల్డ్ కొంటున్నారు. ఇక మొత్తం ఎక్కడ చూసినా అందరూ గోల్డ్ ఇప్పుడు ఇండియా మొత్తం గోల్డ్ సిల్వర్ మీద ఎప్పుడైతే విపరీతంగా కొంటున్నారో ఒక స్టేజ్కి వచ్చాక అక్కడి నుంచి కరెక్షన్ అయితే ఛాన్స్ ఉంది. సో అలాంటి కరెక్షన్స్ ఇంకా రావాలి అంటే ఫిబ్రవరిలో ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో గోల్డ్ అయితే ఈలోపు 1,70,000 ఫిబ్రవరి ఎండ్ లోపు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంటే వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి మ్యాక్సిమం. లేదంటే ఇప్పుడు 1,40,000 డౌన్ సైడ్ 1,40,000 కనపడుతుంది. సో సిల్వర్ అయితే మాత్రం మళ్ళీ ఒకసారి కొంచెం 3,50,000 3,40,000కి ఒక డిప్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ 4 lakhsకి వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. సో ఏదైనా బై అండ్ డిప్స్ అయితేనే కరెక్ట్గానే ఉంది. అదే స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు 4 lakhs అవ్వడానికి కూడా మనకేం పెద్ద వేరియేషన్ కనిపిస్తలేదు. 3,87,000 నడుస్తుంది సిల్వర్ కూడా. అంటే మనం లాస్ట్ 11 రోజుల నుంచి చూస్తే హైగా మనం చూస్తే 81,000 పెరిగిపోయింది సార్ ఒకటేసారి. మనం డైలీ వేసుకున్నా కూడా మినిమం 5-6 వేలకి తగ్గకుండానే సిల్వర్ పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అంటే 4 lakhs అని అనుకుంటున్నామా, 4 lakhs కూడా చాలా దగ్గరలో కనిపిస్తుంది. ఇది కూడా ఎప్పుడు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు మీరు 3,40,000కి వచ్చే అవకాశాలు కూడా అని అంటున్నారు. అంటే 4 lakhకి వెళ్ళిన తర్వాత డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. ఇది కూడా ఎంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది? ఇవాళ యూరోపియన్ యూనియన్ ఇండియా ఎఫెక్ట్ యుఎస్కి పడుతుంది. సో ఆయన కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. సో ఇప్పుడు ఆయన 1-2 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా అమెరికా బలం యూరోపియన్ యూనియన్. ఎందుకంటే వాళ్ళ చేత కూడా టారిఫ్ అయిపోద్దామనే ఆలోచనలో ఉన్నారు మొన్నటి దాకా. ఇండియా మీద రష్యన్ ఆయిల్ కొంటున్నాం అని చెప్పి 50% టారిఫ్ వేశారు. ఇప్పుడు యుఎస్ వాళ్ళు 25% తగ్గిస్తాం అంటున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ మీద కూడా ఆయన వెనక్కి రావచ్చు.
సో స్ట్రాటజికల్గా యూరోపియన్ యూనియన్ ఇండియాతో కలవటం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇండియా మళ్ళీ రష్యాతో ఉంది, అలాగే చైనాతో ఉంది, బ్రెజిల్తో ఉంది. కాబట్టి మేజర్ సెకండ్ స్ట్రాంగ్ కంట్రీస్ అందరితోనూ ఇండియా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూరోపియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక స్ట్రాంగ్ అలైన్మెంట్ జరుగుతుంది. ఇది దాదాపు 2 decades నుంచి వర్క్ కృషి అనమాట. 20 సంవత్సరాల నుంచి చేసిన వర్క్ వల్ల జరుగుతుంది. దీని ఇంపాక్ట్ యుఎస్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కొంచెం ఏమి చేయలేని పరిస్థితికి వస్తారు తొందరగా. సో ఇదంతా జరగాలంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్ ఆ లోపు ఒకసారి ర్యాలీ వెళ్ళి ఈ 1 weekలో 4 lakh టచ్ అక్కడి నుంచి డ్రాప్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది నాకు.